సార్ నేనెవరిని కిడ్నాప్ చేయలేదు సార్. మీకేదో ఫాల్స్ కంప్లైంట్ వచ్చినట్టుంది. ఇంకా మీరు పదండి. ఈరోజు మధ్యాహ్నం ఈ అమ్మాయి మీ క్యాబ్ ఎక్కిందా? హా, వీళ్ళ నాన్నగారు చెప్పిన అడ్రస్లోనే మీరు దింపారా? డ్రాపింగ్ అడ్రస్ దగ్గరే దింపు. లొకేషన్ దగ్గరలోనే ఉంది. ఏం కాదు, మీరు ముందు కారు ఆపండి. లేదు సార్. ఎందుకు దింపలేదు? అప్పుడు మీరు అమ్మాయిని మాయం చేసినట్టే కదా. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్ సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. చూడండి, ఆ అమ్మాయి మైనర్. పైనుంచి మాకు చాలా ప్రెజర్ ఉంది, ఇంకేం మాట్లాడకండి. సార్ ఆ అమ్మాయిని నేనేం చేయకుండానే అరెస్ట్ చేస్తారా? నేను చెప్పింది వినరా? మీకేం తెలీదు, మీరేం చేయలేదనే కదా చెప్తారు, అంతే కదా. ఇంకా సారీ మేడం. కానిస్టేబుల్స్ సార్. తీసుకెళ్ళండి. సార్ సార్ మా బాబు అలాంటి వాడు కాదు సార్. ఎక్కడో ఏదో జరిగింది సార్. ప్లీజ్ సార్ వదిలేయండి. అవును సార్, ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాదు. ఇది ఎవరో చేసిన పని, ఆయన చేసింది కాదు. అదెవరో కనిపెట్టండి. నిర్దోషణ అలా తీసుకెళ్ళకండి సార్. నిర్దోషో దోషో ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. కుమ్మేయండి, మాకిప్పుడు వాడు చచ్చినా సంతోషమే. సార్ నేను లాయర్ని. తప్పుడు కేసులో నన్ను అరెస్ట్ చేస్తే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. ఈ బెదిరింపులకి మేం భయపడం సార్. మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసే అరెస్ట్ వారెంట్తో వచ్చాం. అరే చెప్పేది వినరండి సార్. ఆ అమ్మాయి ఎక్కడ దిగిందో చెప్తాను, ఎక్కడికి వెళ్ళిందో ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది కదా. పోనీ చెప్పండి, ఎక్కడుందో తీసుకొస్తాం. సార్ అది మీ పని సార్. అదే కదా సార్ చేస్తున్నాను. మీ లాయర్ తెలివితేటలు మా దగ్గర వాడకండి. మేడం మీద మర్యాద ఉండబట్టి ఇంతవరకు మాట్లాడుతున్నాను. అలాంటి మర్యాదలేవి పెట్టుకోక్కర్లేదు ఎస్ఐ గారు. తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా క్షమించను. మీ డ్యూటీ మీరు చేయండి. అమ్మా చెయ్యి చెయ్యి చెయ్యి. నన్నలా పిలవుకు, నన్నలా పిలవుకు, నన్నలా పిలవుకు, నన్నలా పిలవుకు. చెప్పారు కదా, ఇక పదండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, ఎస్ఐ గారు ఆగండి. ప్రేమ్ బాబు. ఎస్ఐని కూడా గుణ గుప్పెట్లో పెట్టుకున్నాడు. అస్సలు లెక్క చేయట్లేదుగా, ఇదే కావాలిగా. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేయండి.